జీవో ఇచ్చి. నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నా, 4 నయా పైసలైనా ఎవరికన్నా చిత్తూరులో మామిడికాయ రైతుకి వేశారా అని అడుగుతున్నాను. ఛాలెంజ్ చేస్తాను. ఎన్నాళ్ళైంది మీరు హంగామా చేసి? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎన్ని మాటలు మాట్లాడారు, అవాకులు చవాకులు పేరారు. జగన్ గారి ప్రోగ్రాంని ఆపడానికి ట్రై చేశారు. జగన్ గారి ప్రోగ్రాంలో రైతుల్ని కేసులు కట్టారు, రైతుల మీద. జగన్ గారి మీద కేసులు కట్టారు. మేము 4 రూపాయలు ఇస్తుంటే జగన్ వెళ్ళి ఇప్పుడు వెళ్ళి అడావిడి చేస్తున్నాడని. 4 రూపాయలు కాదు, కేజీకి 4 పైసలు ఎవరికైనా ఇచ్చారా మీరు? నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి 4 పైసలు ఎవరికైనా ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? దగా కదా. జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, దగా చేయటం. పొగాకు చుట్టాకి వెళ్తే వెంటనే కేంద్ర ప్రభుత్వానికి రాయటం. పెమ్మసాని వెళ్ళి కేంద్ర మంత్రిని కలుస్తాడు. మిర్చి కోసం వెళ్తే లెటర్ రాస్తారు. పెమ్మసాని వెళ్ళి లేకపోతే రామ్మోహన్ నాయుడు వెళ్ళి మంత్రులను కలుస్తారు. అప్పుడు దాకా మీరు పడుకున్నారా? జగన్ వెళ్ళే వరకు లేకరా? రైతులను పట్టించుకోరా? ఈ రాష్ట్ర ప్రజలను పట్టించుకోరా అని అడుగుతున్నాను. పాలనని గాలికి వదిలేసి ముగ్గురు 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసుకుని రామోజీరావు గారి కొడుక్కి సిగ్గన్నా లేదు. జగన్ 51 సార్లు బెంగళూరు వెళ్ళి వచ్చాడంటాడు. జగన్కి బాధ్యత లేదు, ప్రతిపక్ష బాధ్యత లేదు, ఎమ్మెల్యే బాధ్యత ఒకటే ఉంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, డిఫాక్టో ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి ఎక్కడ ఉంటున్నారు? ఎన్నిసార్లు హైదరాబాద్ వెళ్ళి వస్తున్నారు? శుక్రవారం కొడుకు వెళ్ళిపోతాడు, మళ్ళీ సోమవారం నాడు వస్తాడు. శనివారం తండ్రి వెళ్ళిపోతాడు, సోమవారం నాడు వస్తాడు మళ్ళీ. ఈయనేమో అట్నుంచి అక్కడే ఉంటాడు. వారానికి ఒకసారో 2 సార్లు లేకపోతే 10 రోజులకు ఒకసారో ఆయన షూటింగ్కి వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చి వెళ్తాడు. ప్రత్యేక విమానంలో వస్తాడు. జనం సొమ్ము కదా. జనం సొమ్ముతో మీరు విమానాల్లో గాల్లో చక్కర్లు కొడతారు. పోనీ ఎక్కడన్నా ఏదన్నా జరిగితే, జరగకపోవడం జరిగితే, ప్రజలకు కష్టాలు వస్తే, రైతులకు కష్టాలు వస్తే వీళ్ళు చూసినోడు ఎవడన్నా ఉన్నాడా? జనం సొమ్ముతోనే కదా తిరుగుతున్నది. హెలికాప్టర్లు విమానాలు వేసుకుని వెళ్ళరా? ఎక్కడికి వెళ్ళరు, చూడరు. సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేడుస్తారు మీరు. నేను అడిగేది మిమ్మల్నే. రామోజీరావు గారు అబ్బాయి గారు భారతి గారి మీద పడేడుస్తారు. తప్పుడు రాతలు రాస్తారు, విషపు రాతలు రాస్తారు. ఇంకా ఇప్పటికైనా జగన్ మీద పడి ఆడటం మాని, కూటమి ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వాన్ని మోస్తున్న మీడియా కానీ